హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నో నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు బి చూడండి. సో చాలా డేస్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 1 మంత్ కావస్తుందండి నేను వీడియోస్ పోస్ట్ చేయక. లాస్ట్ మంతే మనం వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేస్తుంది కూడా. కాకపోతే లాస్ట్ మంత్ ఏదో ఒక విధంగా డే బై డే అయితే లాంగ్ వీడియోస్ వచ్చాయండి. కాకపోతే ఈ మంత్ స్టార్ట్ అయింది, ఇంకా ఒక్క లాంగ్ వీడియో కూడా లేదు. ఇది కూడా నేను లాస్ట్ ఫ్రైడే పోస్ట్ చేయాల్సిన వీడియో, కాకపోతే అప్పుడు చాలా జలుబై వాయిస్ సరిగ్గా రాలేదనమాట. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి, సో జలుబు ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే అర్థం కాదు అన్నట్లు ఇంకా డిలే అయ్యి ఇవాళకి ఈరోజు సండే 22 ఈరోజు కుదిరింది మనకు వీడియోస్ చేయడానికి. లైక్ ఏంటి అంటే లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను నేను, ఇట్లా కాలు బెనికింది, నడవడానికి రావట్లేదు, ఇట్లా జస్ట్ జోక్ చేసుకుంటూ చెప్పా. ఎవరు ఏమన్నా చేశారా, మనకి ఏమన్నా చేతబడి చేసినట్లు అనిపిస్తుంది, ఆ టైప్ ఆఫ్ పెయిన్ ఉంది అని. సో అదే అండి, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు లైక్ ఇప్పుడు కూడా లిప్కి లో ఫీవర్ వచ్చి ఉంటుంది కదా, లో ఫీవర్ వస్తే ఇట్లా ఇట్లా లిప్స్ పై నుంచి వెళ్ళిపోతుందని చెప్తుంటారు చూడండి. బెందు చిన్న ఒకటి బొగ్గ వస్తుంది కదా, మనకు కాలితే బొగ్గలాగా వస్తుంది కదా, లైక్ ఎట్లా అంటే చిన్న చిన్న గుల్లల్లాగా బొగ్గలాగా అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఉంది ఇప్పుడు కూడా. ఏదో ఒక విధంగా లాస్ట్ 20 days నుంచి 1 month నుంచి నాకు ఏదో ఒక విధంగా బ్యాక్ టు బ్యాక్ అవుతూనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హెల్త్ అయితే చాలా అంటే చాలా సివియర్ అయిపోయింది. ఒక స్టేజ్కి ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా అయిపోయిందిరా నా పరిస్థితి వాళ్ళతో అన్నట్లు అనిపించే డేస్ కూడా ఉన్నాయన్నమాట ఈ 20 daysలో. సో ఏం జరిగింది ఏంటి అంటే, చాలా డేస్ నుంచి షేర్ చేయాలనుకుంటున్నాను, బట్ కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు. ఇంకా హెల్త్ ఇంపార్టెంట్, ఇంకా ఓవరాల్గా ఇదంతా ఆలోచిస్తే హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనకి. హెల్తీగా మనం ప్రాపర్గా మనం ఫుడ్ సరిగ్గా తిని మంచిగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని ఒక టైప్ ఆఫ్ జ్ఞానోదయం అయిందనమాట మనకి. ఎవరేం చెప్పినా వినలేదు. లైక్ ఇంట్లో హస్బెండ్ తిట్టేవాళ్ళు, తమ్ముడు అమ్మ ఫుడ్ సరిగ్గా తినవు, చెయ్యవు, చాయ్ ఎక్కువ తాగి ఉంటావు అట్లా అని చాలా తిట్టేవాళ్ళు. బట్ ఎవరేం చెప్పినా మనం వినకపోతుండే. సో ఒక టైప్ ఆఫ్ ఇది అయిన తర్వాత ఇంకా సో ఇది కాదు, ఇట్లా తినాలి, ఏదేమైనా సరే ఫుడ్ మాత్రం తినాలి అని డిసైడ్ అయ్యా అనమాట. సో ఏం జరిగింది అంటే, ఇంకా సర్జరీస్ అయిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా పని చేస్తే, ఏదైనా కొన్ని వర్క్స్ ఎక్కువ చేసినట్లు అనిపిస్తే ఆ రోజు కొంచెం పెయిన్ ఉంటుంది. లైక్ ఏమంటారు, ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తారని చెప్తుంటారు కదా నడుము పైన, అది పెయిన్ ఉంటుంది. అట్లా అట్లా కొంచెం అట్లా అనుకుంటుంటారు కదా, ఇట్లా నడుము పైన ఇంజెక్షన్ ఇస్తే మత్తు ఇంజెక్షను, సో అది కొన్ని డేస్ వరకు పోదు, ఏదైనా పని చేస్తే అదే పెయిన్ అవుతుంది అని. సో అట్లాంటి పెయిన్స్ ఉంటుండే. లైక్ ఎప్పుడు ఏదైనా డీప్ క్లీన్ చేసినప్పుడు, ఏదైనా ఎక్కువ వర్క్స్ చేసినప్పుడు అట్లా పెయిన్ ఉంటుండే. కొంచెం అలసిపోయినట్లు బాడీ పెయిన్స్ అట్లా ఉంటుండే. బట్ ఇదేంటి అంటే, మనం నార్మల్గా నేను ఇంట్లో జస్ట్ పొద్దున లేచి జస్ట్ ఊడడానికి కూడా రాకపోతుండే. ఇట్లా వంగి లేస్తే కూడా పెయిన్, ఒక టైప్ ఆఫ్ పెయిన్ అనమాట. అసలు దారుణం అంటే ఎంత దారుణం అయిపోయిందంటే సిచ్యువేషన్, ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నా. అంటే ఏది అంత, ఒకవేళ ఇంట్లో చెప్పినా కూడా నువ్వు టైంకి తినవు చేయవు అని మనల్ని తిడతారు కదా. సో అట్లా చూస్తున్నారు, హస్బెండ్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఏమైంది హాస్పిటల్ కన్నా వెళ్దామా అంటే, లేదు ఒక 2-3 days తర్వాత వెళ్దాం, ఇంకొక 2-3 days తర్వాత వెళ్దాంలే పర్లేదు అని ఇంకా ఇంట్లో పారాసిటమాల్ ఉంటే అది వేసుకుంటున్నా, పని చేసుకుంటున్నా. కానీ ఫుడ్ మాత్రం అప్పటికి కూడా తినలేదనమాట. సో ఒకరోజు మా ఫ్రెండ్ది బ్లౌజ్ కట్ చేశా కదా, అది కుడదామని ఒక 10 minutes అట్లా కూర్చున్నా అనమాట. జస్ట్ ఇంకా మిషన్ పైన కూర్చున్నా ఒక 10 minutes ఆఫ్ టైంలా ఇంకా బ్యాక్ పెయిన్, ఈ నడుములు, మెడలు, ఇంకా కాళ్ళు చేతులు గుంజడం, ఇంకా అన్నీ ఏకదమ్ అటాక్ చేసినట్లు అనిపించి ఇంకా వచ్చి అట్లనే బెడ్ పైన పడిపోయిన అట్లనే వచ్చి, ఇంకా బాబుకి ఫోన్ ఇచ్చేసి మా డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లో ఇంక అట్లే పడిపోయినా. ఇంకప్పుడు అనిపించింది, అంటే కొంచెం ఫుడ్ సరిగ్గా చేయను. లాస్ట్ ఇయర్ మొత్తం ఇంకా టెన్షన్స్ ఇది అది అని ఆలోచించుకుంటూనే ఉన్నా. లైక్ ఏమన్నా అవుతుందా ఏంటి, అంటే వింటుంటాం కదా చాలా డేస్, ఎప్పుడో ఒకసారి దెబ్బ తగిలింది, అప్పుడెప్పుడో చిన్నప్పుడు తగిలింది, ఇప్పుడు దాని త్రూ ఇట్లా అయింది వీళ్ళకి అని. సో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అట్లా కేసెస్ అట్లా వినుంటాం మనం, అప్పుడు అట్లా అయిందంట. సో అందుకే వాళ్ళకి ఆ పెయిన్, అది ఇప్పుడు వీళ్ళకి ఇట్లా ఈ టైప్ ఆఫ్ పెయిన్ అవుతుంది వీళ్ళకి అని. సో నేను ఆలోచించింది ఏంటి అంటే, అరే కొంచెం మనం ఫుడ్ సరిగ్గా తినలేదు, టెన్షన్స్, ఇది నిద్ర లేకోకుండా, అవన్నీ ఏమైనా ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుందా మనకి. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే నేను రిటర్న్ వస్తానా రానా,
అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే చిన్న పెయిన్స్కి అట్లా అంటున్నారు అని అనుకోకండి. ఏదైనా ఒకటి చిన్న ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చిందనుకోండి. సపోజ్ ఒక ముళ్ళు గుచ్చింది. ఆ ముళ్ళు గుచ్చితే ఆ బాధ ఏదైతే ఉందో, ఆ నొప్పి ఏదైతే ఉందో, ఆ ముళ్ళు గుచ్చిన వాళ్ళకే ఉంటది. లైక్ మనం చూస్తున్న వాళ్ళకేమంటది, సరే ఆమెకు ముళ్ళు గుచ్చింది అంతవరకే. కానీ దాని నుంచి వచ్చే పెయిన్ ఏదైతే ఉందో, అది ఆ పెయిన్ వాళ్ళకి కూర్చున్న వాళ్ళకే ఉంటది కదా! లైక్ ఒక స్టమక్ పెయిన్ అయినా, ఇంకొక పెయిన్స్ ఇంకే పెయిన్స్ అయినా సరే గానీ, ఆ బాధ, ఆ పెయిన్ ఏదైతే ఉందో ఆ పర్సన్‌కి వాళ్ళే అనుభవించే వాళ్ళుంటారు కాబట్టి, సో అంటే లైక్ షేర్ చేసుకునే వాళ్ళున్నారు. ఇప్పుడు హస్బెండ్ షేర్ చేసుకుంటారు. అమ్మ, తమ్ముడు ఇట్లా అరే! ఇట్లా అయిందా? ఇట్లా వెళ్దాం, చేద్దాం. ఒక పంచుకోవడానికి ఉంటారు గానీ, ఆ బాధ ఏదైతే ఈ నొప్పి ఉందో అది మనమే భరించాల్సొస్తది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇంక అయిపోయింది నా పరిస్థితి. ఇంకా హాస్పిటల్‌కి వెళ్తే తిరిగొస్తానా? రానా? ఎందుకు ఇట్లా అన్నా అంటే లాస్ట్ మా రిలేటివ్స్ ఒక 4, 5 మెంబర్స్ అయితే చనిపోయారండి. లైక్ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత లైక్ 1 మంత్ ఆఫ్ పీరియడ్‌లోనే ఇట్లా అయిందనమాట వాళ్ళకి. సో అట్లా ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. హాస్పిటల్‌కి వెళ్లి చూయించుకున్న 1 మంత్ ఆఫ్ పీరియడ్‌లోనే ఇంక వాళ్ళు ఇట్లా అయిపోయిందనమాట. సో ఇంక నేననుకున్నా ఒకవేళ నేను హాస్పిటల్‌కి వెళ్తే నేనొస్తానా? రానా? లైక్ ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని అంటే ఇప్పుడు హాస్పిటల్‌కి డాక్టర్స్‌ని ఏమనట్లేదు. నేను హాస్పిటల్స్‌ని అనట్లేదు. బట్ నేను ఓవరాల్‌గా చూసింది ఇది. సో ఇంక నేను అంటే నాకేమన్నా ఇట్లా ఫుడ్ సరిగ్గా తినలేను కదా! ఇంకేమన్నా బయట పడి, ఇంకా లోపల ఏమన్నా పాడై, ఇంకా నెగెటివ్ థాట్స్ ఎట్లా ఉంటాయి మనకి ఒక్కరమే ఉంటాం కాబట్టి, ఇవన్నీ అనిపించిందనమాట. అంతా ఆ టైప్ ఆఫ్ పెయిన్ అనుభవించిన నేను. ఇంకా మా హస్బెండ్ హాస్పిటల్‌కి తీసుకెళ్దామంటే చూస్తున్నారు కాబట్టి లైక్ నేను ఎట్లా ఉంటున్నా, ఏంది పెయిన్స్ అంటుంది, ఏంది అని చూస్తున్నారు. సో హాస్పిటల్‌కి వెళ్దామంటే లేదు ఒక 4, 5 డేస్ తర్వాత వెళ్దామని ఇంకా పారాసిటమాల్ వేసుకుంటున్నా. అట్లే అయిపోతుంది కదా! సో నేను చెప్తే వినట్లేదు అని మా బ్రదర్‌కి కాల్ చేసి చెప్పారనమాట. ఇట్లా నేను చెప్తే రావట్లేదు, చేయట్లేదు. సో నువ్వన్నా తీసుకెళ్ళు అంటే మా తమ్ముడు కాల్ చేసి చెప్పాడు. సో అక్క రెడీ అయ్యి ఉండు, ఇట్లా హాస్పిటల్‌కి వెళ్దామంటే ఇంకా నేను ఆ రోజు ఇంకా బెడ్ పైన పడుకున్నాను చెప్పాను చూడండి. సో ఆ రోజు ఇంకా ఆలోచించాను ఇవన్నీ. అసలు ఎట్లా అంటే ఇంక అయిపోయింది నా పరిస్థితి. ఇంకా పిల్లలు ఎట్లా, ఏంది, అసలు ఎందుకు ఇట్లా చేసుకుంటున్నా, అవసరమా ఆలోచించి మీన్స్ పెద్ద ఆలోచనలు ఏం ఇంకా చిన్న చిన్నవంటే ఉన్నాయిలేండి. కాకపోతే ఇంకా ఎందుకు ఇట్లా చేసుకుంటున్నా, అవసరమా, ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ రేపట్ల కాలాలు బాగలేవు, ఏమన్నా అయితే ఏంది పరిస్థితి, ఇంకా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. సో ఇదంతా ఆలోచించి ఇట్లా కాదు, సో ఖచ్చితంగా ఫుడ్ తినాలి టైంకి. సో కాలు చేతులు గుంజుతున్నాయి కాబట్టి దానికి కాల్షియం కంపల్సరీ కాల్షియం ఫుడ్ అయితే ఖచ్చితంగా తినాలని ఇంకా డిసైడ్ అయ్యి ఉన్నాను. ఇంకా డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే తమ్ముడు కాల్ చేసి చెప్పాడు కదా, అక్క వెళ్దాం రా అని, వెళ్దాం హాస్పిటల్‌కి, ఇట్లా రెడీ అయ్యి ఉండు అంటే, లేదు నేను ఇంకా ఒక 1 వీక్ తర్వాత వెళ్దాం రా అని చెప్పాను నేను వాడికి. సో 1 వీక్ తర్వాత వెళ్దామని చెప్పాను. ఇంకా నెక్స్ట్ డే ఇంకా నాకు అంటే అమ్మ తిడుతుండే, తమ్ముడు, మా హస్బెండ్ తిట్టేవాళ్ళు. ఇట్లా టైంకి తినవు, చేయవు, చాయ్ తాగే ఉంటావు, ఇట్లా ఫుడ్ తినడానికి ఏమవుతుంది, అట్లా చాలా సార్లు చాలా తిట్లు తిన్నా నేను. బట్ ఫుడ్ మాత్రం తినింది లేదు సరిగ్గా ప్రాపర్‌గా. సో అది మెయిన్ రీజన్ అనమాట. ఇంకా ఇట్లయితే కాదు అసలుకు, ఇవన్నీ కాదు, ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కాదు. నేనైతే ఖచ్చితంగా చూద్దాం, ఫుడ్ ప్రాపర్‌గా తిని చూద్దాం. ఒకవేళ అప్పటికి ఈ పెయిన్స్ ఇవన్నీ ఇట్లే చిన్న చిన్న పనులు కూడా ఇట్లా జస్ట్ వంగి లేవలేకపోతున్నా నేను అసలు. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ 1 వీక్ తర్వాత కూడా అట్లే ఉంటే అప్పుడు ఆలోచిద్దాం హాస్పిటల్‌కి వెళ్ళేది. అప్పటి వరకి ఇంకా హాస్పిటల్స్ 1 వీక్ టైం చెప్పాను కదా మా బ్రదర్‌కి. ఇంక అప్పటి వరకి నేను చెప్పిన తర్వాత ఇంకా ఈ 1 వీక్ మొత్తం ఇంకా ఫుడ్ టైంకి మంచిగా 3 టైమ్స్ ఆఫ్ ఫుడ్, ఇంకా ఫ్రూట్స్, ఇంకేమేమి కావాలో అవన్నీ తెప్పించుకున్నాననమాట. సో స్టార్టింగ్‌లో కూడా మీరు చూసారు రాగి జావా ప్రిపేర్ చేసుకుంటున్నా. పర్ డే 3 గ్లాసెస్ ఆఫ్ రాగి జావా తీసుకుంటున్నా అనమాట. సో ఇంకప్పుడు ఇంకా అయిపోయింది ఇంకా. 1 వీక్ కాస్త 10 డేస్ అయింది, 10 డేస్ కాస్త 20 డేస్ అయింది. ఏ హాస్పిటల్ లేదు, ఏ మెడిసిన్ లేదు. సో వితౌట్ ఎనీ మెడిసినే నేను ఇంకా ఇంట్లోనే ఉండి ఇంకా ఇలా క్యూర్ చేసుకున్నా అనమాట. కానీ చాలా అంటే చాలా సివియర్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా పని అయిపోయింది అన్నట్లు. సో ఏదైనా సరే, ఏదేమైనా సరే, ఏం జరిగినా సరే ఫుడ్ అయితే తీసుకోవాలి. మనం హెల్తీగా ఒక డైలాగ్ ఉంటుంది కదా, అదేందిరా గట్టిగా తింటుంది అంటే, ఉమెన్ ఎప్పుడూ గట్టిగానే తినాలిరా, గట్టిగా తింటేనే స్ట్రాంగ్ ఉంటారు. అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఇల్లు స్ట్రాంగ్ ఉంటే సొసైటీ స్ట్రాంగ్ ఉంటుందని. సో అది మాత్రం ఖచ్చితంగా అండి, నిజమే అది. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫేస్ చేశా కాబట్టి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏమున్నా, ఏదున్నా సరే ఆలోచించడానికంటే కొంచెం మనకి స్టామినా ఉండాలి. కొంచెం ఏదైనా చేయడానికి కూడా మనకు ఒక టైప్ ఆఫ్ ఇది ఉండాలి కదా. సో
ఖచ్చితంగా మన కోసం మనం టైంకి తినాలి. తిండి విషయంలో కొట్లాడైనా తినండి. సో గొడవ పడైనా సరే మీకేం కావాలన్నా తెప్పించుకోండి, తినండి. మన కోసం మనం టైం కంపల్సరీ స్పెండ్ చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే కొంచెం మూడ్ బాగలేదా, లైక్ మ్యూజిక్ వినడం, లైక్ ఒక 5 ఆర్ 10 మినిట్స్ నడవడం లాంటివి ఇవన్నమాట. సో మనకి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 30+ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అంటే కొన్ని అటాక్ అవుతాయన్నమాట. కొన్ని జరుగుతుంటాయంట. కొన్ని నేను కూడా రీసెర్చ్ చేశా, కొన్ని చూశాను. అంటే పర్టికులర్గా నోట్ చేసుకోలేదు. కాకపోతే 30+ అయిన వాళ్ళకి ఇట్లా జరుగుతుంటాయి. ఇట్లా కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అవుతుంటాయి అన్నమాట 30స్లో. సో మనం ఏంటి అంటే ఫుడ్స్ ప్రాపర్గా తినాలి. మన కోసం మనం ఖచ్చితంగా టైం స్పెండ్ చేసుకోవాలి. సో ఎంతసేపు వాళ్ళు ఇంకా ఇంట్లో ఇల్లు పిల్లలు సంసారం ఇది కాకుండా మన కోసం, నిజం చెప్తున్నా అండి, నేను ఇది జోక్ అనిపించినా సరే మన కోసం మనం మాత్రం ఖచ్చితంగా టైం స్పెండ్ చేసుకోవాలి. సో మీరు కూడా టైంకి తినండి. ఏదైనా లైక్ మ్యూజిక్ అట్లా వినడం అట్లా కొన్ని అలవాటు చేసుకోండి. మన కోసం మనం మాత్రం 100% టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫుడ్ గట్టిగా తిందాం, గట్టిగా ఉందాం, స్ట్రాంగ్ ఉందాం. సో మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. చాలా డేస్ అయింది మీతో షేర్ చేసుకోక. ఇంకా ఒక మెయిన్ థింగ్ ఉందండి, మర్చిపోయాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అరే ఆల్మోస్ట్ ఇంకా వీడియో కూడా అయిపోకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.